నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. ఎస్ఐ అజయ్ కుమార్ పేద విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చదువే ఆస్తి అని అన్నారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్లోని 10వ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థినులకు మనుబోలులోని పద్మావతి కళ్యాణ మండపం అధినేత యనమల అంకయ్య ఆధ్వర్యంలో గురువారం పరీక్షా సామాగ్రిని ఆయన చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంకయ్య 5 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేయడం ఆయన దయాగుణానికి నిదర్శనమని అన్నారు. ఆయన సేవలను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. భవిష్యత్తులో విద్యతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అన్నారు. తల్లిదండ్రులు బిడ్డలపై ఎంతో ఆశ పెట్టుకుని చదివిస్తారని, వారి ఆశలను ఒమ్ము చేయకుండా పేరు తేవాలని కోరారు. ఏ సాయం కావాలన్నా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ASWO నరసింహారెడ్డి, HWO మహేశ్వరి, దాత అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందించి ఈరోజు పదవి విరమణ పొందుతున్న సులోచన మేడం గారికి మీ పిల్లలందరి తరపున మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మరి ఇక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీ అందరి తరపున మా ప్రత్యేక ధన్యవాదాలు. ఇన్ని సంవత్సరాలు పిల్లల కోసం ఇక్కడుండి పనిచేసి పిల్లలందరికీ కూడా ఎన్నో సేవలు చేసి ఎంతోమంది బాగా ఉన్న స్థాయికి వెళ్ళడానికి వాళ్ళని అన్ని రకాలకు కూడా మంచిగా చూసుకొని ఈరోజు పదవి పొందుతున్న సులోచన మేడం గారికి ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఎక్కువ మంది ఎవరైతే ఈ హాస్టల్లో ఉండి ఈ స్కూల్లో చదువుకొని చాలా గొప్ప గొప్ప ప్లేస్లోకి వెళ్ళారు. అలాగే ఇక్కడున్న పిల్లలందరూ కూడా కష్టపడి బాగా చదువుకొని మీరందరూ కూడా ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళాలని చెప్పేసి ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మీకు అన్ని రకాలకు కూడా ప్రభుత్వం తరపున అందరి తరపున కూడా అన్ని రకాల సదుపాయాలన్నీ ఉన్నాయి. ఒకప్పుడు ఈ సదుపాయాలు ఏమీ కూడా లేవు, కానీ మొత్తం దేవుడి దయ వల్ల ప్రభుత్వ అధికారులు అందరూ కూడా అన్ని రకాల కూడా పిల్లలు చదువుకోవడం కానీ పిల్లల హాస్టల్ పరంగా కానీ అన్నీ కూడా ప్రత్యేక ఏర్పాటన్నీ కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి మీరందరూ కూడా వీటన్నిటిని ఉపయోగించుకొని ఇక్కడ పనిచేస్తున్న ఫ్యాకల్టీ అందరం కూడా ఉపయోగించుకొని వారి ద్వారా మీరు బాగా తెలియని విషయాలు తెలుసుకొని ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ ద్వారా కనుక్కొని తెలుసుకొని మీరందరూ కూడా బాగా చదువుకొని ఇక్కడ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఉద్యోగాలు చేసి ఈ స్కూల్ ఈ పాఠశాలకు కానీ రెండింటికి కూడా మంచి పేరు తీసుకొని కోరుతున్నాను. అదేవిధంగా మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అందరూ ఇక్కడ చదువుతున్న అందరూ కూడా ఆడపిల్లలు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏమున్నా సరే మీ టీచర్ దృష్టిలో కానీ లేదంటే మీకు ఎవరన్నా ఉంటే మీ తరపున మీ పేరెంట్స్కి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే తెలియజేస్తే ఖచ్చితంగా మేము కూడా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము. మీకు ఎలాంటి ఇబ్బంది అయినా సరే మమ్మల్ని కూడా అందుబాటు చేయొచ్చు. మీరు ఇంకేమీ ఇంకా ఇక్కడ స్కూల్కి వచ్చి ముఖ్యంగా ఈ పిల్లల వయసులో బాగా చదువుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మంచిగా చదువుకొని రేపొద్దున్న మంచి మంచి ఉద్యోగాలు చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. ఇక్కడికి ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. నిజంగా ఇలాంటి కార్యక్రమానికి అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పిల్లలతో నేను కూడా ఒకప్పుడు హాస్టల్లో చదువుకున్నాను కాబట్టి హాస్టల్ విద్యార్థులతో వచ్చి ఇలా మాట్లాడడం ఆనందంగా ఉంది. అందరూ కూడా ఇక్కడ చదువుకొని మంచిగా ఉండి ఎలా చేయకుండా మంచిగా ఉండి బాగా చదువుకొని మీరందరూ కూడా మీ టీచర్స్ చెప్పినట్టు విని మంచి స్టేజ్కి వెళ్తారని చెప్పేసి మంచి ఉద్యోగం సాధిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచి ఈ పద్మావతి కళ్యాణ మండపం వాళ్ళు పిల్లల కోసం వాళ్ళ ఎగ్జామ్ సంబంధించి కానీ వారికి సంబంధించి అన్నీ కూడా సమకూర్చేందుకు ప్రత్యేకంగా పద్మావతి కళ్యాణ మండపం వారికి దాని ఇదైన అంకయ్య గారికి ప్రత్యేకంగా నా తరపున టీచర్స్ తరపున పిల్లల తరపున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. ఏదన్నా చెయ్యాలి అనేది మంచి హృదయం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ విధంగా చిన్నపిల్లల బాగు కోసం వాళ్ళ దీనికోసం శ్రేయస్సు కోసం గత 5 సంవత్సరాల నుంచి పిల్లలందరికీ కూడా ఈ విద్య సంబంధించి సామాగ్రిని అందజేస్తున్నందుకు ప్రత్యేకంగా పద్మావతి కళ్యాణ మండపం అంకయ్య గారికి నేను ప్రత్యేకంగా నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.
మన మునబోలు ఎస్ఐ అజయ్ కుమార్ గారు మంచి సందేశం వినిపించారు. హాస్టల్లో పిల్లలు ఎలా ఉండాలి, ఎలా కష్టపడాలి, అందుకని ఒక రోల్ మోడల్ మీ అందరికి కూడాను హాస్టల్లో ఉండి కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు ఒక సంతోషాన్ని మిగిల్చిన ఒక ఏకైక వ్యక్తిగా మీరందరూ కూడా ఆయన మోడల్గా తీసుకోవాలా. మీ యొక్క తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశలని నమ్మకాలని వమ్ము చేయకుండా వాళ్ళ ఏ ఆశలతో ఏ నమ్మకంతో మిమ్మల్ని ఆశకు పంపించారో ఆ నమ్మకాన్ని కాపాడాలా. ప్లీజ్ సైలెంట్. ఆస్తి విద్య చదువు, ఇంటికి దీపం ఇల్లాలని చెప్పారు. ఒక స్త్రీ మాతృమూర్తి చదువుకుంటే ఆ కుటుంబం అంతా విద్యావంతులు అవుతారు. ఆ ఇంట్లో ఉండే మాతృమూర్తి తల్లి కాబట్టి అందుకని పెద్దలు సామెత చెప్పారు, ఇంటికి దీపం వెళ్ళాలని చెప్పాను. కాబట్టి మీరందరూ కూడా కష్టపడి ఇష్టపడి ఇక్కడ ఇంటర్మీడియట్ వాళ్ళు 9 మంది ఉన్నారు, 10th క్లాస్ వాళ్ళు 12 మంది ఉన్నారు. రేపటి నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. మార్చి 18 నుంచి 10th క్లాస్ పిల్లలకి SSC పబ్లిక్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీ అందరికి కూడా ఆల్రెడీ మోడల్ బుక్ పేపర్స్ అందజేసి ఉన్నాము. ఏ విధంగా ఎగ్జామ్తో ప్రిపేర్ కావాలా, ఎలా చదువుకోవాలా, ఎలా చదువుకుంటే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అనే విషయం మీద మీ అందరికి కూడా ఆల్రెడీ మోడల్ బుక్ పేపర్స్ అందజేస్తున్నాము. అదేవిధంగా మీ అందరికి కూడా ట్యూటర్స్ ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా, భయాందోళన లేకుండా, ప్రశాంత వాతావరణంతో ధైర్యంగా పరీక్షలో పాస్ రావాలా. మీకంటూ ఒక లక్ష్యం ఉండాలా, మీకంటూ ఒక గమ్యం ఉండాలా, మీకంటూ ఒక టాస్క్ ఉండాలా, మీకంటూ ఒక ధ్యేయం ఉండాలా. నేను ఒక కలెక్టర్ని కావాలా, ఒక ఎస్పీని కావాలా, ఒక ఎంఆర్ఓని కావాలా, ఒక ఎంపీఓని కావాలా, ఒక మున్సిపల్ కమిషనర్ కావాలా అనే ఒక మంచి టీచర్ని కావాలా అనే ధ్యేయంతో కష్టపడి చదువుకోవాలా. తర్వాత ఎస్ఐ గారు చెప్పారు, మనకి ఎప్పుడు కూడా మనమూలు పోలీసు వాళ్ళు అన్ని వేళ అందుబాటులో ఉంటున్నారు. అదేవిధంగా ప్రతి సచివాలయంలో కూడా మహిళా పోలీసు ఉన్నారు. వాళ్ళు కూడా సార్ ప్రతి మంత్లీ వచ్చి హాస్టల్ విజిట్ చేసి పిల్లలకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు సార్. అవన్నీ మేము ఫాలోఅప్ చేస్తున్నాము. అందువల్ల ఎటువంటి సమస్య లేకుండా వాళ్ళందరి దగ్గర కూడా నా నెంబర్ ఇస్తున్నాను. నేను ఏదైనా సమస్య వస్తే ఫోన్ చేయమని ప్రతి స్టూడెంట్ కానీ నా నెంబర్ ఉంటుంది సార్. నా దూడెక్షలో 11 హాస్టల్స్ ఉన్నాయి సార్. ఈ 11 హాస్టల్లో ఉండే ప్రతి స్టూడెంట్ దగ్గర నా నెంబర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది నా ఫోన్ నెంబర్. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నాకు కాల్ చేస్తానే నేను స్పందిస్తాను సార్. ఎందుకంటే వాళ్ళు మా దగ్గర వదిలిపెట్టారు. హాస్టల్లో ఉండే ప్రతి బిడ్డ మా బిడ్డే సార్. తల్లిదండ్రులు ఏ ఆశయంతో హాస్టల్లో చేర్చారో మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ఆ నమ్మకాన్ని సదా కాపాడుతూ ఉంటాము. కాబట్టి మీరు రాబోయే పరీక్షల్లో ఎటువంటి ధైర్యంగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, జంకు బంకు లేకుండా ప్రశాంత వాతావరణంతో రాసి అందరూ కూడా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కానీ 10th క్లాస్ స్టూడెంట్స్ కానీ అందరూ కూడా 100% విజయం సాధించి ఆ విజయమనే కానుకని అంకితం చేస్తారని చెప్పని నేను కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ, తర్వాత మీకోసం గత 5 సంవత్సరాలుగా నా వంతు నేను సహాయం చేయాలా. ఎందరో ఉంటారు కొంతమంది మహానుభావులు, ఆ స్పందించే హృదయం కొంతమందికే ఉంటుంది. అందులో అటువంటి వారిలో మొట్టమొదటి వ్యక్తి విద్యార్థుల పట్ల ముఖ్యంగా ఈ పక్కన కూర్చున్న గౌరవనీయులు అంకయ్య గారు. ఆయన మనుబోలు పద్మావతి కళ్యాణం యజమాని అయిన అంకయ్య గారు గత 5 సంవత్సరాలుగా ఇక్కడ హాస్టల్లో ఉన్న పిల్లలందరూ కూడా ఆయన పెన్లు అందజేస్తున్నారు. ఆయనకి నా తరఫున, మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.